ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలంతా కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, దౌర్జన్యాలపైన మనం తప్పనిసరిగా అందరూ కలిసికట్టుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో పెద్దలు కిష్టప్ గారు, అదేవిధంగా ఓబులేషన్ గారు, లేకపోతే ఆనందన్న గారు, జాకిర్ గారు వీళ్ళంతా కలిసి కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దానికి నామకరణంగా లేకంటే శ్రీకారం చుట్టినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే నెల 20వ తారీఖున గురువారం రోజున పెద్ద ఎత్తున అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం నుంచి ఆ యొక్క కార్యక్రమాలని మొదలు పెట్టడానికి మేమంతా కూడా నిర్ణయించినామని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే భవిష్యత్తు కార్యాచరణలో భావితరాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తే తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఆగే పరిస్థితులు ఏమో తెలియజేస్తున్నాం. కృష్ణప్రసాద్ చెప్పినట్టు ముందు ఒక్కడిగా అంటే ఒక రిటైర్డ్ జడ్జిగా ఉంటూ తన ఇంట్లో ఏదో పెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చోకుండా ఇక్కడ ఏదైతే పాపంపేట భూములకు సంబంధించి ఆ రోజు జరుగుతున్న అన్యాయాలపైన ఒక్కడే వెళ్ళి నిలబడినటువంటి ఆయనకి మా అందరి తరఫున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాను. ఇలాంటి వ్యక్తులు దేశంలో కానీ లేదా అదేవిధంగా రాష్ట్రంలో కానీ కనీసం 100లో ఒక్కరిద్దరున్నా కూడా ఈ రాష్ట్రం, ఈ దేశం ఎంతో కొంత బాగుపడుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ఆనందన్న గారు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. మేము ఎప్పుడో కొన్ని ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం ఆయన ఉద్యమాలు ఏ విధంగా చూస్తున్నాడు. ఆయన మైక్ తీసుకుంటే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆనందన్న గారు, అదేవిధంగా జాకిర్ భాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లే, ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు ఆయన. ఓబులేషన్ గారి గురించి చెప్పాలి, చాలా ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడి కోసం అనేక దఫాలుగా ఏళ్ల తరబడి కూడా మొత్తం తన శ్రమనంతా దోసిపెట్టి తను ఒక గొప్ప లీడర్గా తయారు చేసినటువంటి ఓబులేషన్ గారు, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే నెల 20వ తారీఖు జరగబోయే ఏదైతే భారత బహుజన ఫ్రంట్ ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు మా అందరికీ మీ అందరూ ఆశీర్వాదం తెలియజేస్తూ, మీ అందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.